హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు మోమోస్ చేస్తున్నాను. దానికోసం మోమోస్ చట్నీ కోసం నేను బాయిలింగ్ వాటర్‌లో టొమాటోస్ ఇంకా ఎర్రమిర్చి వేశాను. అవి బాయిల్ అవుతున్నాయి. అవి బాయిల్ అయ్యేలోపే నేను క్యాబేజ్, ఆనియన్, క్యారెట్, బీన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను. అవన్నీ ఒక బౌల్‌లోకి ఏస్తున్నాను. బౌల్‌లోకి ఏసి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ఎందుకోసం అంటే అదంతా అట్లా బాగా నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేస్తే ఒక 2-3 మినిట్స్‌లోనే మీకు ఆ వెజిటేబుల్స్‌లో ఉన్న వాటర్ అంతా సాల్ట్ వల్ల బయటికొస్తుంది. సో, అలా మిక్స్ చేసి కాసేపు పక్కకు పెట్టేసేయండి. నెక్స్ట్ మన మోమోస్ కోసం నేను మైదా పిండి తీసుకున్నాను. కొంచెం మైదా, కొంచెం గోధుమ పిండి తీసుకున్నాను. పూర్తి మైదా కాదు. సో, వేసి కొంచెం దాంట్లో సాల్ట్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి నేను వాటర్ వేసుకొని మిక్స్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసి కాసేపు పక్కకు పెట్టేసుకోండి. ఎందుకంటే పిండి కొంచెం నానితే మన మోమోస్ కోసం స్టఫింగ్ పెట్టేదానికి చాలా బాగుంటుంది. సో, స్టఫింగ్ కోసం నేను చెప్పాను కదా, అవన్నీ చూపిస్తాను కదా, ఒక 5 మినిట్స్ అట్లా పక్కకు పెట్టేసిన తర్వాత అంత వాటర్ వస్తుంది. సాల్ట్ వేయడం వల్ల కూరగాయల్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది. అలా అది 2 చేతుల మధ్యలో వేసుకొని ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే మీకు ఆ వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది. వాటర్ బయటికి వచ్చినదంతా ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసుకోండి. ఇలా చేయడం వల్ల మన మోమో స్టఫ్ చేసినప్పుడు బాయిల్ అయినాక అదే స్టీమ్ అయిన తర్వాత దాంట్లో వాటర్ వల్ల మోమోస్ పగిలిపోకుండా ఉండడానికి అలా సాల్ట్ వేసి తీసేస్తే మనకు మోమోస్ అనేవి పగిలిపోకుండా క్రాక్స్ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ మోమోస్ స్టఫింగ్ రెడీ చేయడానికి నేను ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్లో అల్లం, వెల్లుల్లి ఇంకా కొత్తిమీర, కొంచెం జీలకర్ర వేసి కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి కూడా వేసి పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ యాడ్ చేశాను. ఈ పేస్ట్ యాడ్ చేయడం వల్లనే మోమోస్లో చాలా టేస్ట్ వస్తుంది. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు మిక్స్డ్ అన్ని వెజిటేబుల్స్ది ఉంది కదా, అది అంతా కూడా దాంట్లో వేసేయండి. వేసి లైట్గా సాటే చేయండి. పూర్తిగా ఉడికిపోకూడదు, అలాని ఫ్రై కూడా కావద్దు. ఎందుకంటే మనం స్టీమ్ చేస్తాం కాబట్టి స్టీమ్లో ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోతుంది. అది జస్ట్ అలా షాలో ఫ్రై, పచ్చివాసన కొంచెం పోయే వరకు లైట్గా మీకు కావాలంటే పసుపు కూడా అలా యాడ్ చేసుకోవచ్చు. ఇది పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇంతకుముందు చట్నీ కోసం టొమాటోస్, మిర్చి బాయిల్ చేసుకున్నాం కదా, దాంట్లోకి కొంచెం వెల్లుల్లి వేసుకోండి అండ్ నిమ్మకాయ రసం కూడా వేసుకోండి. సో దట్ మీకు ఆ ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది. కొంచెం చట్నీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకొని కొద్దిగా మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోండి. బాగా తీయగా పులుపులుగా టేస్ట్ చాలా బాగుంటుంది. చట్నీ స్ట్రీట్ స్టైల్లో లాగానే ఉంటుంది. నెక్స్ట్ ఆ పిండి ముద్దల్ని నేను చిన్న చిన్న చేసుకొని పూరీలాగా ఒత్తేసుకొని మోమో సైజ్కి స్టఫింగ్ పెట్టి నేను ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. నేను చూపిస్తున్న విధంగానే కాకుండా చాలా టైప్స్గా మోమోస్ చేసుకుంటారు. నాకు ఒక 1-2 టైప్స్ వచ్చు. నేను అలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో, అంత పెట్టేసుకున్న తర్వాత స్టఫింగ్ అంతా లోపలికి బాగా అనేసి బాగా చుట్టేయండి. అలా నేను చూపిస్తున్న రౌండ్ చేస్తే అలా నీట్గా షేప్ వస్తుంది. పైన బాగా ప్రెస్ చేసుకోండి. సో దట్ ఏం లీకేజ్ ఉండదు. సో నెక్స్ట్ నేను ప్రిపేర్ చేసినవన్నీ అలా పక్కకు పెట్టేసుకొని నేను స్టీమ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇడ్లీ పాత్ర తీసుకున్నాను. దానికి నేను ఆయిల్ పూసేసుకుంటున్నాను. ఆయిల్ పూసేసుకొని అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకుంటున్నాను. 2 కూడా పెట్టుకోవచ్చు. కానీ 2 పెట్టుకుంటే మనకు బాయిలింగ్ అదే స్టీమ్ అయిన టైంలో అన్నీ అతుక్కుపోతాయి. సో దట్ మోమోస్ అంతా తీసేటప్పుడు విరిగిపోతాయి, స్టఫింగ్ అంతా బయటికి వెళ్ళిపోయి. నెక్స్ట్ నేను అన్నీ అలా ప్లేస్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఇడ్లీ కుక్కర్లో 15-20 మినిట్స్ బాయిల్ చేసుకున్నాను, స్టీమ్ చేశాను. సో దట్ నా మోమోస్ రెడీ అయిపోయాయి. ఎంతో హెల్దీ టేస్టీగా ఉండే మోమోస్ రెడీ అండి. థ్యాంక్ యూ.